జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితందండి. ఎందుకంటే ఆల్రెడీ అమ్మవారి ముడుపు కట్టారు కదండి గంగానమ్మది. ఆ గంగానమ్మ ముడుపు కట్టినప్పుడు ఇలాంటివి ఏమీ చేసుకోకూడదు. దానికన్నా ముందు తీసిన వీడియో అనమాట. కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను. ఈ గుడికి ఎందుకు వచ్చాము అంటే మా హైలుకి పిన్స్ పుట్టారు కదండి. హైలు కడుపుతో ఉన్నప్పుడు మా ఆడబిడ్డ మొక్కుకుందండి ఈ గుళ్ళో పిల్లలు మంచిగా పుడితే బూర్లు వేస్తానని. అందుకని చెప్పి గుడికి తీసుకొచ్చామన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి. చాలా బాగుంటుంది. మంచి నమ్మకం గల గుడి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడండి ఎంత బాగుందో. గుడి అంతా కూడా ఇలాగే ఉంటుందండి. బయటంతాని లోపల పుట్ట కూడా ఉంటుందన్నమాట. శివలింగానికి మనం చక్కగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. అన్నీ అక్కడే పెట్టి అమ్ముతారండి. మనం ఏమీ తెచ్చుకోకుండా వచ్చినా కూడా అన్నీ అక్కడ తీసుకుని కొనుక్కొని చేసుకోవచ్చు అనమాట. బూర్లు అయితే మేము చేసుకొని తీసుకొచ్చాము. ఇలాగా కూర్చోబెట్టుకొని గుడి లోపల అనమాట అండి. ఇది గుడి లోపల పుట్ట ఉంటుంది. నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారండి. విగ్రహాలు ఎదుర్కొంటే ఇలా పెద్ద పుట్ట ఉంటుందండి. ఆ పుట్ట దగ్గర ఇలా మా ఆడబిడ్డ కూర్చున్నాక ఇద్దరు మనవరాలని ఎత్తుకుందండి. వాళ్ళిద్దరే అయితే కొంచెం భయపడి ఏడ్చారనమాట. అయినా సరే మరి మొక్కు తీర్చుకోవాలి కదా, అందుకని చెప్పి ఏడిపించకుండా జాగ్రత్తగా అయితే చేసింది. రుషిక రుద్విక అండి ఇద్దరు ట్విన్స్. మా హైలోకి ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని బూర్లు పోయాలండి. ముందైతే తల్లి పోయాలన్నమాట. అందుకని మా హైలో అయితే బూర్లు తీసుకొని పోయడానికి రెడీ అవుతుంది. ఫస్ట్ పెద్ద పాప తల మీద పోయాలి కదండి. ఫస్ట్ పెద్ద పాప తల మీద పోస్తుంది అన్నమాట బూర్లు. కిందనైతే చీర వేశారు, బూర్లు కింద పడకుండా మట్టిలో పడకుండా ఉంటాయని. గుడి వాళ్ళే చీర ఇచ్చారనమాట. కింద చీర వేసి కూర్చోబెట్టారండి. వెనక చూసారండి ఎంత పెద్ద పుట్ట ఉందో. చాలా బాగా పూజలు జరుగుతాయండి ఈ గుడిలో. మనం ఏదైనా మొక్కుకుంటే మటుకు ఖచ్చితంగా తీరుతుందండి. చాలా నమ్మకమైన గుడి అనమాట. ఇది మా జాతరగా అమ్మవారిని ముడుపు కట్టక ముందు తీసిన వీడియో అండి ఇది. కొన్ని వీడియోలు అయితే నేను పెడుతూ ఉంటాను. అవి కొంచెం అమ్మవారి ముడుపు కట్టక ముందు తీసిన వీడియోలేనండి. అవన్నీ అమ్మవారి ముడుపు కట్టాక ఎలాంటి ఫంక్షన్స్ అవి చేసుకోకూడదు. అందువల్ల నేను ముందు తీసిన వీడియోలన్నీ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. బూర్లు అయితే ఇద్దరికీ పోసింది మా హైలు. పిల్లలిద్దరూ కొంచెం ఏడ్చినా బాగానే సహకరించారండి. చిన్నపిల్లలు కదా. ఐదుగురితో పోయించిందనమాట. 5 పోస్తే మంచిదని. నా వీడియో కూడా ఈ గుళ్ళో శివలింగానికి అభిషేకం చేసిన వీడియో షార్ట్ రూపంలో ఉంటుంది, చూడండి. నేనే వీడియో అంతా తీస్తున్నాను. నేనైతే కనిపించను. కొంచెం ఏదో ఇప్పుడు బూర్లు పోసేటప్పుడు కనిపిస్తాను. పిల్లలిద్దరికీ మీ అందరి చూసిన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇలా అయితే ఇద్దరికి చక్కగా బూర్లు అయితే పోసాము. మొక్క అయితే మా ఆడబిడ్డ అయితే తీర్చేసుకుందండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.